పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువ మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువిశేషము 9వ అధ్యాయము 1వ వచనము నుండి. యేసు మార్గమున పోవచ్చు ఒక గుడ్డివానిని చూచెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేసిరి, వీడా వీని తల్లిదండ్రులా అని యేసును అడిగిరి. అందుకు యేసు, వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివానిగా పుట్టెను. క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దివ్యవాణి వీక్షిస్తున్నటువంటి విశ్వాసులారా, అందరూ బాగున్నారా? బాగున్న వారందరము కూడా దేవుని మహిమపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, పోయిన వారమంతా మనము యోహాను సువిశేషము 8వ అధ్యాయాన్ని నేర్చుకున్నాం. ఈ రోజున యోహాను సువిశేషము 9వ అధ్యాయాన్ని మనము ధ్యానిద్దాం. 8వ అధ్యాయంలో 12వ వచనములో నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడు. ఈ 9వ అధ్యాయంలో పుట్టుగుడ్డివానికి ఆయన చూపును అందిస్తూ ఉన్నాడు. చూపును అందిస్తూ ఏమంటున్నాడు అంటే, మనం చదువుతాం. యోహాను 9:5వ వచనంలో, ఈ లోకమున నేను ఉన్నంత కాలము నేను లోకమునకు వెలుగాయను అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉండాలంట, వెలుగులో జీవించాలి అనేది ఆయన తాపత్రయం. ఈ రోజుకు ఆయన వెలుగులోనికి రావాలి అని ఆయన యొక్క బిడ్డలను ఎంపిక చేసుకుని ఆశీర్వదించి ప్రజల మధ్యలోనికి పంపిస్తూ ఉన్నాడు. ఆయన తాపత్రయం ఈ రోజు వరకు కూడా తగ్గలేదు. ఆయన తాపత్రయం పెరుగుతూనే ఉంది. ఏంటి ఆ తాపత్రయం అంటే, ప్రజలందరూ అంధకారమును విడి క్రీస్తు వెలుగులోనికి రావాలి అనేది. అలాంటి సందర్భంలోనే ఒకానొక గ్రామానికి యేసు ప్రభు తన శిష్యులు వెళుతూ ఉండగా ఆ రోడ్డు ప్రక్కన ఒక గుడ్డివాన్ని చూస్తూ ఉన్నారు. గుడ్డివాన్ని చూడగానే శిష్యుల్లో ఒక ప్రశ్న. ఆ ప్రశ్న మనసులో ఉంచుకొనకుండా వాళ్ళ గురువు అయినటువంటి క్రీస్తుని అడుగుతూ ఉన్నారు. ప్రభువా లేదా బోధకుడా, వీడు గుడ్డివాడిగా పుట్టుటకు ఎవరు పాపము చేశారు, ఇతనా ఇతని తల్లిదండ్రులా అని అడుగుతూ ఉన్నారు దేవుని ప్రియ బిడ్డలారు. వెంటనే క్రీస్తు ప్రభు యొక్క సమాధానము చాలా గొప్పగా ఉన్నది అని మనము గ్రహించి ఉన్నాం. యోహాను 9:3 మనం చూసినట్లయితే, వీడు కానీ వీని తల్లిదండ్రులు కానీ పాపము చేయలేదు, దేవుని మహిమ వీని యందు బయలుపడుటకై వీడు గుడ్డివానిగా పుట్టెను. 3 సందర్భాలు మనమందరము కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటామంట. మొదటిది వ్యక్తిగత పాపం, రెండవది తల్లిదండ్రుల పాపం, మూడవదిగా దేవుని యొక్క మహిమను మనము చూడటానికి కొన్నిసార్లు పాపము లేదా కష్టము, కన్నీళ్ళు మన జీవితంలో వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ఆలకించినటువంటి అంశము, మాటలు 3వ స్థానానికి సంబంధించినది. ఎందుకు వీడు పుట్టుగుడ్డివాడిగా పుట్టాడు అంటే, ఇతను పాపం చేయలేదు, ఇతను తల్లిదండ్రులు పాపం చేయలేదు, కానీ దేవుని మహిమ వీని యందు బయలుపడుటకు, వీని ద్వారా అనేక మంది విశ్వాసంలోనికి రావుటకు, వీని ద్వారా అనేక మంది వెలుగును పొందుకొనుటకు ఎలా పుట్టాడంటే వీడు గుడ్డివాణిగా పుట్టాడు. దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యము ఇతని ద్వారా రాబట్టడానికి గుడ్డివాణిగా పుట్టాడు అని వాక్యం నేర్పిస్తుంది. ఈ 9వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే, ధ్యానించినట్లయితే కొన్ని మర్మాలు మనం నేర్చుకోవచ్చు. యేసుప్రభు ఏం చేస్తున్నారు, ఆయనను తీసుకొని వచ్చి ఆ యొక్క మట్టిని తీసుకొని ఆ మట్టి మీద తన ఉమ్మిని ఆ మట్టి మీద వేసి చేతితో ఆ మట్టిని కలిపి ఆ ఉమ్మి మట్టిని ఆయన కళ్ళ మీద
రాసి ఏమంటున్నాడంటే, నీవు వెళ్ళి సిలోయాము అని కోనేటిలో కడుగుకొనుము. యోహాను 9:7. నీవు వెళ్ళి పలానా కోనేరు, ఆ కోనేటి నీటితోనే కడుగుకో, శుభ్రపరుచుకో, తద్వారా నీవు చూపును పొందుతావు అని వాక్యంలో దేవుడు స్పష్టం చేస్తూ ఉన్నాడు. సిలోయాము అనగా పంపబడినవాడు అని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? పంపబడినవాడు. పంపబడిన వాని దగ్గరికి వచ్చి ఆయన అద్భుతాన్ని పొందుకుంటున్నాడు, చూపును పొందుకుంటూ ఉన్నాడు. ఆ పంపబడిన వాడిని మహిమపరచటానికి, దేవుని యొక్క గొప్ప కార్యము తెలియపరచటానికి అతను గుడ్డివాడిగా పుట్టాడు. ఇక్కడ ఇంకొక మర్మం ఏమిటి అంటే, క్రీస్తు భగవానుడు పని చేస్తూ ఉన్నాడు. ఏం పని అంట? మట్టిని తీసుకోవటం, చేతిలో వేసి ఆయన ఉమ్మితో దానిని కలిపి ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తి కన్నుల మీద రాయటం. పనిచేయువాడు భోజనమునకు అర్హుడు. కాబట్టి క్రీస్తు ప్రభువు కూడా పని చేస్తున్నాడు. క్రీస్తు ప్రభువు కూడా మెడిసిన్ ఇస్తున్నాడు, మందు ఇస్తున్నాడు. ఏంటి ఆయన ఇచ్చే మందు అంటే మట్టి, దాని తర్వాత ఆయన యొక్క నోటి నుంచి వస్తున్నటువంటి నీటి జ్వాల, ఉమ్ము. ఈ రెండిటిని కలుపుతున్నాడు, రెండిటిని పిచికారీ చేసి ఆయన కంటికి అద్దుతూ ఉన్నాడు. దేవుని ప్రియ స్నేహితులారా, మన శరీరము బలపడినప్పుడు, బలహీనత చెందినప్పుడు, అస్వస్థతకు గురైనప్పుడు, డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆయన ఏ విధముగా మందులు రాసి ఇస్తాడో, అదేవిధముగా క్రీస్తు ప్రభువు కూడా ఒక అద్భుతమైనటువంటి మందు ఏమిటి అంటే ఆ మట్టి, ఆయన నోటి నుండి వస్తున్నటువంటి నీటి బిందువులు, దానిని ఉమ్ము అంటూ ఉన్నాం. ఈ రెండింటిని కలిపి ఆ యొక్క పుట్టు గుడ్డివాని కండ్ల మీద రాస్తూ ఉన్నాడు. ఆయన నీటిలో కడుగుకోనగానే ఆయన చూపును పొందుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఇక సమస్య మొదలవుతుంది. అద్భుతము చేసిన వారు బాగున్నారు, అద్భుతమును పొందుకున్న వారు బాగున్నారు. ఎవరికి చాలా మంటగా ఉంది అంటే ధర్మశాస్త్ర బోధకులకు, పరిసయ్యులకు చాలా మంటగా ఉంది. ఎందుకు అంటే అప్పటి వరకు ఎక్కడో ఆ దేవాలయం దగ్గర భిక్షమతు అడుగుకుంటూ కూర్చునేటటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు? దేవాలయంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే దేవాలయంలోనికి వచ్చాడో వీడు అక్కడ భిక్షం అడుగుకునేవాడు కదా, ఇక్కడికి ఎలా వచ్చాడు? ఆశ్చర్యం వేసి పిలిపించారు. పరిసయ్యులు పిలిపించి అడిగారు. అడిగినప్పుడు ఆయన సమాధానం ఇచ్చాడు. యేసు ప్రభువు అటు పోతూ ఉండగా మట్టి తీసి ఉమ్మి వేసి నా కంటి మీద రాసి పలానా నీళ్ళలో కడుగుకోమన్నాడు. నేను కడుగుకున్నాను, నాకు చూపు వచ్చింది, దేవుని ఆరాధించడానికి దేవాలయంలోనికి వచ్చాను ఆన్సర్ ఇచ్చాడు. సంతోషంతో వెళ్తూ ఉన్నాడు. ఇది గమనించి వాడిని మళ్ళీ పట్టుకొని వాళ్ళకి ధర్మశాస్త్ర బోధకుల దగ్గరికి తీసుకెళ్తున్నారు. యేసు ప్రభు అంట ఇతనికి చూపునిచ్చాడంట. ఏంటి అని? ఎవరు అంటే మళ్ళీ ఆయన సమాధానం చెప్తున్నాడు. మట్టిని తీసుకున్నాడు, మన్ను మీద ఉమ్మిని వేశాడు, నా కంటి మీద వేశాడు, పలానా నీటిలో కడుగుకోమన్నాడని ధర్మశాస్త్ర బోధకులకు చెప్పాడు. వెంటనే ఆయన చేసినది పాపము అంటున్నారు. యేసు ప్రభు చేసినది పాపము అంటున్నారు. ఎందుకు అంటే ఆయన విశ్రాంతి దినమున చేయవద్దన్న పనిని చేశాడు అని ఒక నింద వేయాలని చూస్తూ ఉన్నారు. మనము కూడా చిన్న చిన్న వాటికి నిందలు వేయటానికి రెడీగా ఉంటాం. చిన్న విషయాలను ఏం చేస్తాం? కొండంతం చేయటానికి రెడీగా కాచుకొని ఉంటాం. ధర్మశాస్త్ర బోధకుల వలె, పరిసయ్యుల వలె కాచుకొని ఉంటాం. చిన్నదాన్ని ఇంకొక పెద్ద భూతద్దంలో చూసి సమస్యను పెద్దది చేస్తాం. పరిష్కరించాల్సినటువంటి మనమే ఏం చేస్తామంట? పెద్దది చేస్తాం. ఎంత పెద్దది చేసినా నిజముగా నిలబడ్డప్పుడు ఆ నిజమే ఏమవుతుందంట? నిలబడుతుంది, గెలుస్తూ ఉంటుంది. ఎన్ని ఎత్తుపడగలు వేసినా కానీ నిజము ఎప్పటికీ గెలుస్తూనే ఉంటుంది. అంత కాకపోతే 1-2 రోజులు ఆలస్యం అవుతుందేమో, కానీ నిజము మాత్రము ఎప్పుడు నిజముగానే స్పష్టముగానే ఉంటుంది. ఈ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు కూడా ఈయన విశ్రాంతి దినమును పాటించలేదు అనే ఒక వంక పెట్టుకొని ఆయన చంపాలని చూస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అసలు ఇతను నిజముగా గుడ్డివాడేనా? ఇతను నిజముగా చూపును పొందినవాడేనా? ఆలోచనలు వచ్చి విశ్వసింపక, క్రీస్తు ప్రభు చేశాడని విశ్వసింపక, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేశాడని నమ్మక ఏం చేశారంట? తల్లిదండ్రులను పిలిపించారు. వీడు నిజంగా గుడ్డివాడేనా అని.
వాళ్ళు వాళ్ళ ఆచార్య సాంప్రదాయాలకు భయపడి, తల్లిదండ్రులు ఆ పరిసయ్యులకు ధర్మశాస్త్ర బోధకులకు భయపడి వారు తప్పించుకుంటున్నారు. ఏమని? ఆయనకి వయస్సు వచ్చినది కదా, వాడిని అడిగినా వాడే సమాధానం చెప్తాడు, మీరు వాడినే అడగండి అని తప్పించుకుంటున్నారు. ఎందుకు తప్పించుకుంటున్నారు అంటే, క్రీస్తుని స్తుతించిన వారు లేదా దేవుణ్ణి స్తుతించిన వారు, యేసుప్రభు యొక్క మార్గంలో నడిచిన వారిని అందరినీ కూడా ఈ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు ఏం చేస్తున్నారు? హింసించి చంపటానికి ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. అందుకే వారు తప్పించుకోవటానికి ఏం చెప్పారంట? వాడికి వయస్సు వచ్చినది కదా, మీరు వాడినే అడిగి సమాధానముగా అయికొనుము అని ఆయన చెప్తూ ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చిన్నగా తప్పుకున్నారు. ఇక మరి ఒక్కసారి ఆ యొక్క చూపును పొందుకున్నటువంటి బిడ్డను పిలిచి, నిజముగా నీవు చెప్పు, ఆయన పాపాత్ముడు కదా, ఆయన పాపాత్ముడు ఏ విధంగా ఇంత గొప్ప కార్యాలు చేస్తారు అన్నప్పుడు వాడు అంటున్నటువంటి మాట ఏమిటో తెలుసా? అతడు పాపాత్ముడో కాడో నాకు తెలియదు, కానీ నా కంటి మీద ఉమ్మి మట్టితో పూసి పలానా నీటిలో కడుగుకోమన్నాడు, నేను కడుగుకొంటిని, నాకు చూపు వచ్చినది, నాకు ఆయన బోధకుడు వలే కనిపిస్తున్నాడు, ప్రవక్త వలే కనిపిస్తున్నాడు, నీతిమంతుడి వలే కనిపిస్తున్నాడు అంటున్నప్పుడు, గుడ్డివాడివి నీవే మాకు నీతులు చెప్తున్నావా అని బెదిరించటం ప్రారంభిస్తూ ఉంటారు. దేవుని ప్రియ బిడ్డలారా, ఈ రోజున నేను అలాంటి గ్రుడ్డి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అలాంటి పాపపు జీవితంలోనే మనం జీవిస్తూ ఉన్నాం. చిన్న విషయాలను కొండంత చేసి సంబంధాలను దూరం చేసుకుంటూ, సంబంధాలను పెడత్రోవన పట్టించుకుంటూ, ఒక మంచి బంధుత్వాలను మనం ఏం చేస్తున్నాం? దూరం చేసుకుంటున్నాం. చిన్న చిన్న కారణాల వలన దూరం అవుతూ ఉన్నాం. దేవుని ప్రియ బిడ్డలారా, వీరందరినీ నేను ఒకే దృష్టిలో చూడగలను. గుడ్డివారు, ఆధ్యాత్మికమైనటువంటి చూపును కోల్పోయినటువంటి వారు, ఈ లోకాన్ని చూస్తూ ఆధ్యాత్మిక జీవితాన్ని మూసివేసినటువంటి వారు, లోకంలో ఉన్నటువంటి గుడ్డివారు. దేవుని ప్రియ బిడ్డలారా, చిన్న విషయాలకు పెద్ద రాద్ధాంతం చేస్తూ జీవితాలను చిందర బిందర చేసుకునేటువంటి దౌర్భాగ్యపు జీవితంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఆలోచన చేద్దాం ప్రియ స్నేహితులారా. ఒకప్పటి క్రైస్తవత్వం ఎలా ఉంది, ఈ రోజున క్రైస్తవత్వం ఎలా ఉంది? ఈ రోజున ఆ దేవుని కోసము పరిగెడుతూ ఉన్నప్పుడు దేవుడు కొన్ని సందర్భాల్లో మనకు దొరకటం లేదు. ఆ దేవుణ్ణి దొరికించుకొని ఆ దేవునితో ఏకం కావటానికి, ఆ దేవుని యొక్క మాటలను ఆలకించటానికి మనం పరుగులెడుతూ ఉన్నాం. అందుకే మీకా గ్రంథం తెలియపరుస్తూ ఉంటుంది. 7వ అధ్యాయం 14వ వచనంలో వాక్యానికి కరువు వస్తుంది అని దేవాతి దేవుడు మీకా ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు. ఈ రోజున అలాంటి స్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే చిన్న చిన్న వాటికి మనం ఏం చేస్తున్నాం? రాద్ధాంతం చేస్తూ ఉన్నాం, బంధుత్వాలను కోల్పోతూ ఉన్నాం, మానవుడికి సంబంధం లేనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. అందుకే మనము కూడా గుడ్డివారిగా ఉంటూ ఉన్నాం. మనకు కూడా ఒక మెడిసిన్ కావాలి, ఒక మందు కావాలి. ఆ మందు ఏమిటి అంటే, ఇదిగో బైబిల్ గ్రంథం. హృదయాన్ని విప్పి హృదయాలోచనలు చేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలోనికి మనం ఎప్పుడైతే ప్రవేశిస్తామో అప్పుడు ఈ మందు మన జీవితంలో పనిచేస్తూ ఉంటుంది. మనం చదువుతూ ఉన్నాం, దేవాలయానికి వెళ్తూ ఉన్నాం, పూజలు చేస్తూ ఉన్నాం, జపమాలలు జపిస్తూ ఉన్నాం, ఉపవాసాలు చేస్తూ ఉన్నాం, దాన ధర్మాలు చేస్తూ ఉన్నాం. కానీ ఆధ్యాత్మిక నేత్రములు మాత్రము తెలుసుకోవటం లేదు. ఎప్పుడు తెలుసుకుంటాయంటే, చిన్న వాటిని కొండంతగా చూడకుండా అర్థం చేసుకుని మనం మన జీవితాన్ని ముందుకు పోతూ ప్రయాణం చేసినప్పుడే మనం ఏమవుతాము? మన ఆధ్యాత్మిక జీవితం తెరుచుకుంటుంది.
అలా తెరుచుకున్నంత వరకు ఎన్ని త్యాగాలు చేసినా, ఎన్నిసార్లు దేవాలయాలకు వచ్చినా మనకు మన యొక్క ఆధ్యాత్మిక జీవితం గురుడిగానే ఉంటుంది. ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుని ప్రియ బిడ్డలారా, దేవాతి దేవుడు మనలందరికీ కూడా ఆ ఆధ్యాత్మిక నేత్రములను తెరవండి. లోకంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుడితనాన్ని, ఈ లోకపు గురుడితనాన్ని మీరు కొద్దిసేపు దూరంగా ఉండి ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములను తెరచి మానవత్వము, ప్రేమ, కరుణ, సహాయ గుణము వీలాంటి వాటిని మీరు అలవరుచుకొనండి అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఇలాంటి వాటిని, ఆ ప్రేమ, కరుణ, ఆ మానవత్వాన్ని మనం ఎప్పుడైతే అవలంబించుకుంటామో, అలవాటు చేసుకుంటామో, అప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములు తెరవబడతాయి. ఆ ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములు తెరవబడినప్పుడు మనకు అంతా కూడా సమాధానముగా కనబడుతూ ఉంటుంది. అలా కనబడనంత వరకు ఈ లోకంలో మనము అన్నిటికీ దూరంగానే ఉంటూ ఉంటాం. దేనికి దగ్గర కావాలన్నా అది మనల్ని ఏం చేస్తుందంట? దూరం చేస్తూనే ఉంటూ ఉంది. ఎందుకు అంటే మన జీవితం లోకపరమైనటువంటి జీవితంగా ఉంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అపోస్తల కార్యము 9వ అధ్యాయాన్ని మనం చూసినట్లయితే కనుక, డమస్కస్ ప్రాంతానికి వెళుతున్నటువంటి సౌలు రథము మించి లేదా గుర్రము మించి కింద పడ్డప్పుడు కళ్ళు తెరవగానే చూడలేకపోతున్నాడు, గుడ్డివాడ అయిపోతూ ఉన్నాడు. ఎందుకు అంటే ఈ లోకపు చూపును, ఈ లోకపు ఆలోచనలను, ఈ లోకపు కట్టుబాటులు అన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? మార్చివేయబోతున్నాడు. ఆ చూపునంతటిని తీసివేసి ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని సౌలుకు ఒప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రయత్నంలోనే డమస్కస్ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ అననీయ అనే ప్రవక్త ద్వారా చూపును పొందుకొని ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని జీవించడం ప్రారంభించాడు. ఈ 3 రోజుల గురుడితనములో ఆయన ఈ లోకంలోని ఏ విధంగా జీవించాడో ఆ సౌలు అనే బారి నుండి ఆయన విముక్తుడు అయ్యాడు. ఆ సౌలు అనే దానినంతటిని తొలగించాడు. పౌలుగా, దేవుని బిడ్డగా, దేవుని అపోస్తులుడిగా, దేవుని శిష్యుడిగా ఆయన మారిపోయి అందరిలో దేవుని చూడటం ప్రారంభించాడు. చిన్న మెడిసిన్ ఏంటంటే ఆ మెడిసిన్ పునరుత్థాన క్రీస్తు ప్రభువు పౌలును తాకాడు. ఈ రోజున నన్ను తాకాలి అంటే మనం ఏం చేయాలి? ఈ లోకము నుండి కొద్దిగా బయటికి రావటానికి ప్రయత్నం చేయాలి. ఒక్క అడుగు మనము బయటికి రావటానికి ప్రయత్నం చేస్తే కనుక దేవుడు 7 అడుగులు మన వైపునకు వేసి మన ఆధ్యాత్మిక జీవితాన్ని, మన ఈ అంధకారమునంతటిని తొలగించి ఆయన ఏం చేస్తాడు? మనలను బలపరుస్తూ ఉంటాడు అని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదర, ఎలాంటి జీవితంలో మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం? ఇంకా ఎన్ని రోజుల వరకు మనము ఈ యొక్క కట్టుబాట్లలో, ఈ ఆచార సంప్రదాయాలలో, ఈ యొక్క చిన్నమైనటువంటి ఆశలలో మనము కొట్టుకుమిట్టాడుతూ ఉంటాం? మనం ఒక పెద్ద ఆశ ఏంటి? ఆ పెద్ద ఆశను మనం కలిగి ఉండాలి. ఆ ఆశ క్రీస్తు ప్రభు. ఆ ఆశను అందుకోవటానికి, ఆశను మన జీవితంలోనికి ఆహ్వానించుకోవటానికి, ఆ ఆశలో మనం అందరము కలిసిపోవటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తూ ఉంటామో అప్పుడు మనలను క్రీస్తు భగవానుడు కనికరించి ఒక ఉన్నత జీవితాన్ని అందించటానికి మన వైపునకు ఆయన అడుగు వేస్తాడు. ఎప్పుడైతే మన వైపునకు ఆయన అడుగు వేస్తూ ఉంటాడో అప్పుడు మన జీవితం మారిపోతూ ఉంటుంది అని మనము ధ్యానించుకోవాలి.